నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు డిఎస్సి 2024కు సంబంధించి పరీక్ష అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా వేయడం జరిగింది. అయితే దీన్నైతే మళ్ళీ కోర్టు చెప్పిన పద్ధతి ప్రకారం దీన్నైతే మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగిందనమాట. అయితే మనకు ఇప్పుడు డిఎస్సి 2024కు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు అయితే రోజుకి 2 సెషన్ల చొప్పున 10 సెషన్లోనైతే సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇది మనకు ఏప్రిల్ 7న అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంటు, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అలాగే మార్చి 10వ తేదీ నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులు సెంటర్లు ఎంచుకోవడానికి అయితే వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మార్చి 25వ తేదీన అభ్యర్థులు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హుల కారని హైకోర్టు అయితే ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11లో అర్హతను మారుస్తూ కొత్తగా జీవో 22ను గురువారం నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించిన వివరాలు మనకు డిఎస్సి వెబ్సైట్ అయిన apdc.apcfss.in అనే వెబ్సైట్లోనైతే ఇది పెట్టడం జరిగిందనమాట. అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్ మనకు ఏపీ డిఎస్సి 2024కు సంబంధించి మనకైతే రీషెడ్యూల్ చేసిన డీటెయిల్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.